Ladies and gentlemen, you are still not ready for this. అదిగదిగో అరరే అదిగదిగో చెల్ అదిగదిగో క్రాంతన్న కదం దొక్కినాడే అమ్మలారలేండి దగా పడ్డ బతుకులాకు అన్నయ్యొస్తుండే చెల్లెరాలలేండి బడుగు బలగంలో నా పెద్దన్న పేరు దిక్కు కేఆర్ టీవీలో నా అన్న చూడమ్మా. నువ్వు చూసి నీ కళ్ళతోటి చూసి ఇబ్బంది పడ్డటువంటి కామెంట్ కానీ ట్రోల్ కానీ ఏంటిది? ట్రోల్స్ మధ్య దాకా జరిగినప్పుడైతే బాధ అనిపించింది. కొంచెం కొన్ని మంచి వీడియో చూసినప్పుడే మంచి అనిపించింది, చెడుగా మాట్లాడుతూ అట్లా చేసినప్పుడేమో బాధ అనిపించింది. పదాలు అక్షరాలు పాట కావాలంటే ప్రసవ వేదన కంటే మించి ఉంటుందట. మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో మైల మైల కొండల. పచ్చగా చెప్పాలంటే ఎవ్వరి వీపు వాళ్ళకి కనబడదు. అదే ట్రోల్ చేసినా కూడా నేను బాధపడలే, కానీ సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి కదా, వాటి మీద ఎందుకు ట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక భర్తను చంపిన వైష్ణవి అనే అమ్మాయి ఉన్నది, ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయమే జరగలేదని మనం చూసుకుంటాం. రైట్, ఇప్పుడు నువ్వు దాన్ని తిప్పి కొట్టుకుంటా మళ్ళా ఆయా పాట వాడాలి. హే నీ అయ్యా జాగీరా చెల్ మా ఓడొచ్చిండ్రా ఇక జడితీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ దర్ఖాస్ సుల్తానే మా గర్ఖాస్ అయితానే చెల్ షికార్ జయ జుంబలికే ఆయా షేర్. పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. ఆ వాయిస్కి ఇప్పుడు మీరు వాడిన వాయిస్కి ఆస్మాన్ పరాకు. ఆ తేడా తెచ్చింది ట్రోలర్సే. నిజంగా అంటే నీకు ఏదైతే నువ్వు అంటే అక్కడ కనబడ్డది, నువ్వు ట్రోల్కి దేనికి గురి కాబడ్డావో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ఇవాళ నీకు వచ్చింది. అది సరే, నేను ఆ రోజు పాడింది తప్పే కావచ్చు. ఎక్కడికన్నా విలేజెస్కి వెళ్తే అన్న పెద్ద పెద్ద సింగర్స్ కానీ ఎవరైనా వచ్చి నా కాళ్ళ మీద పడతారు. ఎల్లమ్మ పాటనే, ఎల్లమ్మ సినిమా అయితే కాదుగా. నీకు కెరీర్లో నేను విన్న పాట అంటే ఫస్ట్ నేను చూసింది కట్టెలకు పొమ్మన్నది సాంగ్. అవునవును, అది బాగా పిచ్చింగ్ అయ్యేది నీకు. అది కూడా ఒక్కసారి పాడు. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలు అనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలు అనే బొమ్మన్నది. యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామా నా వెంట వేటగాడ. గొప్ప స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. సో ఆల్రెడీ గెస్ట్ ఎవరో కూడా మీకు తెలుసు. విషయం ఏంటి అని అంటే పొలిటీషియన్ని ఇంటర్వ్యూ చేసి కొన్ని కాంట్రవర్సీ ఇష్యూల మీద ఇంటర్వ్యూ చేసి కంటిన్యూస్గా వస్తూ ఉంది కేఆర్ టీవీ. బట్ ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నా, ఒక స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి, మారుమూల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, నైపుణ్యాలు ఇట్లా అంటే పుట్టగొడుగులాగా ఉన్నటువంటి వ్యక్తి భూతం రమేష్. ఆయన పైన ట్రోల్స్ జరుగుతూ ఉంటే నాకు పర్సనల్గా బాధ అనిపించింది. రమేష్ మీరు రండి ఒకసారి మా స్టూడియోకి అని అనగానే తను వెంటనే రావడం, సో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఇంకా నేనేం మాట్లాడలేదు, స్ట్రైట్గా నేను అడగాలనుకుంది అంతా కూడా ఇంటర్వ్యూలోనే అడుగుతా. రైట్, వెల్కమ్ చేద్దాం. ముందుగా నమస్తే రమేష్, బాగున్నావా? నమస్తే అన్న, బాగున్నా. రైట్, ఓకే. ముందుగా అంటే నువ్వు బాధపడుతున్నావు, ఫీల్ అవుతున్నావు, కానీ నేను నా పర్సనల్గా నేను అనేది ఏంటంటే ట్రోల్స్ వల్ల రమేష్ భూతం అనేటటువంటి వ్యక్తిని ఇలా క్రాంతి ఇంటర్వ్యూ చేస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ దట్. అది కూడా రియల్ వాస్తవం. యాక్సెప్ట్ చేస్తున్నావా? ట్రోల్స్ వల్ల అనంటే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకనంటే ట్రోల్స్ వల్ల మీరు నాకు సిచ్యువేషన్ రాలేదు. అవును, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు. అవును, కాకపోతే సిచ్యువేషన్ రాలేదు, ఒక సిచ్యువేషన్ రావాలి. ఇలా భూతం రమేష్ ను ట్రోల్స్ ఎంత బాధించినాయో దానికంటే ఒక మెట్టు కూడా ఎక్కించినాయని నన్ను భావించవచ్చా? అది కూడా చేయొచ్చు. కరెక్టేనా? రైట్. ఎక్కడ రమేష్ మీ ప్రాపర్ ఎక్కడ?
మాది సూర్యాపేట అన్న. సూర్యాపేట అమ్మ, నాన్న వాళ్ళంతా అక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరనే పాటలు పాడుతూ పెరిగిన వ్యక్తిని. జానపదం అనంటే ఇక ప్రాణం అన్న. ఒకటే విషయం. ఉమ్, పాట కోసం ఎంత దూరమైనా వెళ్తా. కానీ ఇదే పాట పాడుతూ తెలియని పాట పాడడం వల్ల ట్రోల్‌లో పడిపోయినని చాలా బాధ అనిపించింది. ఉమ్. చాలా అంటే ఇప్పుడు నేను నలుగురిని ఇంటర్వ్యూ చేస్తూ ఎంతోమంది మరుగున పడిపోయిన కళాకారులని బయటికి తీసుకొస్తూ, అవునవును, అవును. అట్లా తీసుకొస్తున్న పల్లె పల్లె తిరిగినా, వాడ వాడ తిరిగినా, ఎండ, వాన ఏదనుకుంటా ఎళ్ళిపోయేది. ఉమ్, అసోంటి టైంలో రానే మంచిని ఎవరు గుర్తించలేదే. భయ్ ఒక చిన్న మిస్టేక్ పాడిర్రు అనన్నారు. పాడిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ కానీ ట్రోల్స్ అంత చేయడం అనవసరం. అంటే మీరు ట్రోల్స్ చేయండి. అక్కడ కామెడీగా, ఫన్ ఏమనంటే ట్రోల్ చేయండి గానీ, ఉమ్. బాడీ షేమింగ్ అనేది చేయకూడదని నేను అంటున్నా. ఇప్పుడు నాకున్న వాయిస్ ఇంకొకరికుండదు. అది దేవునితోని సమానం. నాకు పుట్టుకతోని వచ్చిన వాయిస్ ఇది. ఉమ్. అందుకని నేను బాధపడ్డా. కొన్ని ట్రోల్స్ చూసి రియల్‌గా బాధపడ్డాను. తర్వాతకి ట్రోల్స్‌ని కూడా ఎంజాయ్ చేసిన నిజం చెప్పాలంటే. ఎంజాయ్ చేసినాం మొత్తం. ఎంజాయ్ చేసిన. ఓకే. అట్లా ఉంటదనమాట. మామూలుగా 'ఆయా షేర్' అనే పాట పాడడం వల్ల నాకు ఏమైతదని నేను ఆలోచించలేదు. ఆ పాట పాడిన నా పక్కనున్న జంగిరెడ్డి అన్న గురించి ఆలోచించాను. అన్న మూవీలో పాడిండు గదా! నా పక్కనుండి. సరే నాకు నేను పాడినో, పాడలేదో తెల్ తర్వాతకి తెలుసు గానీ, బట్ అన్నకేమన్నా బ్యాడ్ నేమ్ వస్తదా నా వల్ల? నిజంగా చూసుకుంటే ఇద్దరం ఉంటున్నాం. ఉమ్, నేనుంటున్నా, జంగిరెడ్డి అన్న మూవీలో పాడిన జంగిరెడ్డి అన్న ఉంటున్నాడు. అవును. మళ్ళీ కొంతమంది కామెంట్స్ అవి చూసుకుని నీ వల్ల గూడా పాటకు పుష్ వచ్చిందని చాలామంది చెప్పడం జరిగింది. ఉమ్. అట్లా కొన్ని టైమ్స్ ఏమో బాధ అనిపించింది. కొన్ని టైమ్స్ ఏమో సంతోషం అనిపించిందన్న. మొత్తానికి ఇప్పుడు బాధలో ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా? ట్రోల్స్‌గా మధ్య దాకా జరిగినప్పుడైతే బాధ అనిపించింది. కొంచెం కొన్ని మంచి వీడియో చూసినప్పుడేమో మంచి అనిపించింది. చెడుగా మాట్లాడుతూ అట్లా చేసినప్పుడేమో బాధ అనిపించింది. నువ్వు ఎక్కువ ఇబ్బంది పడి అంటే హ్మ్. నువ్వు చూసి నీ కళ్ళతోటి చూసి ఇబ్బంది పడ్డటువంటి కామెంట్ కానీ ట్రోల్ కానీ ఏంటిది? అంటే కామెంట్ ఏందంటే ఒక పర్సన్ పెట్టిరనమాట. మామూలుగా నేను పాడుతున్నా. ఏదైనా సరే నాకు తెలవంది నేర్చుకోవడం నేనెప్పుడూ ఉంటాం. ఒక పని రాదు అనేది గాకుండా, ఈ పని నాకెందుకు రాదు అని నేను ఆలోచిస్తూ చేస్తూ ఉంటున్నాం. ఆ, ఈ పాట వల్ల నాకు ఇన్ని ట్రోల్స్ వచ్చినాయి కదా! ఒకసారి నేను ట్రై చేస్తా. నేను ఎందుకు అట్లే ట్రై చేస్తూ పోస్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేస్తారేమో జనం. కానీ అదే జనంని అదే అనుచుగా తీసుకొని దాన్ని ఇంకా ట్రోల్ చేయడం. ఒక వీడియో, 2 వీడియో, 3 నాకు జరిగినన్ని ట్రోల్స్ ఏ సింగర్‌కి జరగలేదు. ఏ సెలబ్రిటీకి కూడా జరగలేదు ఇప్పటివరకి. ఉమ్, మామూలుగా జరగడం వేరు. ఒక వీడియో ట్రోల్ చేయడం వేరు. నేను ఏది పెట్టినా కూడా ట్రోల్ అయిపోతుంది. అట్లా బాధ అనిపిస్తుందనమాట. ఓకే. కొంతమంది కామెంట్ చేస్తారు. "నువ్వెక్కడి నుంచొచ్చినావు? ఎక్కడి నుంచొచ్చినావు?" అది ఇది అని కూడా కొంతమంది కామెంట్ చేస్తారు. నేను ఎక్కడి నుంచి వచ్చినానంటే నేను ఒకటే ఒక పాట రూపంలో చెప్పినాననమాట. మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో సల్లలమ్మిన పల్లెలదిగో ఏం పోవన్నె కాడ సరసమాడిన బండలదిగో ఏం సల్లలమ్మిన పల్లెలిదిగోయి ఓవన్నె కాడ సరసమాడిన బండలదిగోయి దూరభారం నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను దూరభారం నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను వాలుగొమ్మల సింత సిగురోయి పోవన్నె కాడ వండి పెడితే వలపు తీరునోయి వాలుగొమ్మల సింత సిగురోయి ఓవన్నె కాడ వండి పెడితే వలపు తీరునోయి పాట పాడే వయసులోన పాట పాడుతూ ఉంటేను పాట పాడే వయసులోన పాటలెన్నో పాడినానే పాట ప్రయాణం గట్టినానన్నో ఈ మాయదారి ట్రోలులల్లో బలి చేసినారే పాటలల్లో పయనమే గడితినే ఈ మాయదారి ట్రోలులల్లో బలి చేసినారే మంచి అననా చెడు అననా మాయదారి ట్రోలు అననా మంచి అననా చెడు అననా మాయదారి ట్రోలు అననా నమ్ముకున్న పాటవో ఎన్నో నాది సొమ్మసిల్లే సిన్ని నాది సొమ్మసిల్లే సిన్ని మనసు సిన్ని ప్రాయమే సొమ్మసిల్లే నాది గుండెలే నా పాటమ్మ పయనమెటు పోతున్నదంటున్నాలే పాటమ్మ పయనమెటు పోవునో నా పాటమ్మ పయనమెటు పోవునో
నీ పాటతోటి సమాధానం చెప్పేసినావు అయితే మొత్తానికి. అంతే. అంతేనా ఇక? నిజం కదన్న, ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి నేను ఎంత స్ట్రగుల్ పడి వచ్చినో నాకు తెలుసు. అవును. వాస్తవంగా ఒక పల్లె నుంచి వచ్చి ఎవరిది తెలియదు అనమాట, మనకు ఒక బ్యాక్ బోన్ అలాంటిది కూడా ఏం తెలియదు. ఎవరున్నారా అంటే ప్రెస్ లో కానీ మీడియాలో కానీ? ఎవ్వరు లేరు. ఎవరు లేరు మీ ఫ్యామిలీలో? ఇప్పుడు నేను వచ్చినాక నా తరపున కొంత 100 మంది సైన్యం ప్రతి ఒక్క మీడియాలో ఉన్నారు ఇప్పుడు. నీకు సంబంధించిన వాళ్ళు, నువ్వు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు? యా అవును, చెప్పడం మర్చిపోయినా నేను. అంటే ఎవరైతే రమేష్ ఆల్రెడీ చెప్పిండు, ఎవరైతే మారుమూల గ్రామాలలో కొంత అవగాహన ఉండి, కళ ఉండి, నైపుణ్యత ఉండి మరుగున పడిపోతుంది ఆ కళను అని అన్నది ఇవాళ బయటికి తీసుకొచ్చి అంతో ఇంతో కొంతమందికి ఉపాధి దొరికిందంటే దానికి కారణం కూడా భూతం రమేష్. ఈయన మీద మీరు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి వ్యక్తి మీద. సరే అంటే ఒకసారి అంటే ఎవరికి పూర్తిగా అర్థం కాదు, తెలియదు. పచ్చగా చెప్పాలంటే ఎవ్వరి వీపు వాళ్ళకి కనబడదు. ముంగటున్న వాళ్ళని చూసి నీదేంది, నీ స్థాయి ఏంది, నీ స్టేటస్ ఏంది, నువ్వు చేస్తున్నటువంటి పని ఏంది అని అన్నది ఫస్ట్ నువ్వు ఒక్కసారి వెరిఫై చేసుకో. కామెంట్ పెట్టడం ఈజీ, ఒకటి రోల్ చేయడం ఈజీ. ఈ వీడియో పైన ఇంకోటి ఏమంటారు డూప్లికేట్ చేసి నీ వీడియో పైన ట్రోల్ చేస్తూ మాట్లాడడం ఈజీ, కానీ నువ్వేం చేస్తున్నావు? అవును. ఇంకొక విషయం ఏంటంటే నేను పాడింది ఒక విధంగా ఉంటే వాళ్ళు ట్రోల్ చేస్తూ వాయిస్ చేంజ్ చేస్తూ ఎవరెవరో ఫోటోలు పెడుతూ అట్లా చేస్తున్నారు. నేను దానికి భయపడగా నా ఫ్యామిలీ ఉంది కదా నాకంటూ. వీళ్ళు ట్రోల్ చేసే వెధవలకనే నేను చెప్తా. ఎందుకంటే మంచి చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ట్రోల్ చేసిన వాళ్ళు చెడుగా చేసి మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్న. ట్రోల్ చేస్తూ అయ్యో అన్న మీ గురించి మేము తెలియకుండా చేసినామని సారీ క్షమించండి అని కూడా పాజిటివ్గా చేసిన నా గురించి తెలుసుకొని చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని చేసిరు. తప్పు ఎవరికైనా సహజంగా జరుగుతుంటది, కానీ ఆ తప్పును సరిదిద్దుకొని చెప్పేది చూడండి, నిజంగా వాళ్ళ గొప్ప మనసు అనుకుని నేను చెప్తుంటాం. సో వాళ్ళని కూడా క్షమించేసిన. నిజంగా నేను చెప్పాలంటే నన్ను ఎందుకు ట్రోల్ చేసిరా మీరు, నాకు అనిపించింది ఎన్నో మంచి పనులు చేసినా నేను చెప్పుకోవడం కాదు, నలుగురు నా గురించి చెప్పుకుంటారు. ఎక్కడికైనా విలేజెస్కి వెళ్తే అన్న పెద్ద పెద్ద సింగర్స్ కానీ ఎవరైనా వచ్చి నా కాళ్ళ మీద పడతారు. ఈరోజు నువ్వు పెట్టిన భిక్ష అని అంటారు. ఎక్కడెక్కడి నుంచో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా నేను ఇట్లా చిటికేస్తే కొన్ని బియ్యం బస్తాలు దిగుతాయి, ఏది కావాలంటే అది ఇట్లా ఇచ్చిపోతారు. అట్లా ఎందుకమ్మా వద్దు 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 అని అన్నా కూడా వాళ్ళు ప్రేమ కొద్దీ. నేను అనుకోవచ్చు నేను ఇన్నో అన్న డబ్బులు ఇచ్చి, కానీ వాళ్ళు ప్రేమ కొద్దీ ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా ట్రోల్స్ అనేవి రావాలని కొంత డబ్బులు ఇచ్చి చేయించుకుంటారట, అది నాకు విషయం తెలియదు. ట్రోల్స్ కూడా డబ్బులు ఇచ్చి చేసుకుంటారట కదా. కానీ అంటారు కొంతమంది నీకు సహజంగానే వచ్చింది, నువ్వే ట్రోల్లో పడిపోయినావు. కానీ జీవితంలో నాకు తెలిసి ఏదైనా మన మంచికే అని ఒకటి నమ్ముతాం చూసినా అది నమ్మాలి అని అంటారు. ఎందుకనంటే ఇలా ట్రోల్ జరిగింది కాబట్టి భూతం రమేష్ తెలియనలో కూడా తెలిసింది, సరే ఎవరైతే కళాకారులు ఉన్నారో లేకపోతే నీ పర్సనల్గా నిన్ను వాచ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం తెలుసు. ఇలా అంటే వైడ్గా తెలిసినావు, నువ్వు ఎక్కువ మందికి తెలిసినావు. ట్రోల్స్ జరిగినాయి మంచిదే అని అనుకోవాలి. చర్చ జరగాలని మీద జరిగింది చర్చ, బీభత్సంగా జరిగింది జరగడం కాదు. ఒక వీడియో ఒక రోజు 2 రోజులు ట్రోల్ అవుతుంది, దాదాపు 10 days నుంచి ఆల్మోస్ట్ అదే ఉంది. రైట్, ఇప్పుడు నువ్వు దాన్ని తిప్పు కొట్టుకుంటా మళ్ళీ ఆయా పాట పాడాలా? ఖచ్చితంగా వాడతాను. అంటే నేను నేర్చుకున్న దాన్ని కూడా పాడిన దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. మళ్ళీ మీకోసం ఒక్కసారి నా గొంతు ఎట్లా సహకరిస్తుందో అదే ప్రకారం. హే నీ అయ్యా జాగీరా చెల్మా ఓడొచ్చిండ్రా, ఇక జడతీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ దర్కా సుల్తానే మా గర్కా సైతానే చెల్ షికార్ జయ జుంబలికే ఆయా షేర్. పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్. బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో జడలురో హడలురో దడలురో కొడుతారో తొడలురో తీస్తారో తోలురో సవారీకి దొరుకు బిడ్డ సేవాలేస్తాయి బిడ్డ బేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ అట్లా. కానీ అంటే నేను చేంజెస్ చెప్తా. మీ మీద ఏదైతే ట్రోల్స్ జరిగినాయో ఆ వాయిస్ కి ఇప్పుడు మీరు వాడిన వాయిస్ కి ఆస్మాన్ పరాక్ ఉంది. ఆ తేడా తెచ్చింది ట్రోలర్స్ నిజంగా. అంటే నీకు ఏదైతే నువ్వు అంటే అక్కడ కనబడ్డది, నువ్వు ట్రోల్ కు దేనికి గురి కాబడ్డావో దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ఇలా నీకు వచ్చింది. అది కొంతమంది మామూలుగా అంటారు నువ్వు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో వీడియో నువ్వు పాడుతున్నావు ఎందుకు పెడుతున్నావు అని అంటే నా తప్పు జనాలు చూపించారు అనుకో, వాళ్ళకి నా ఆన్సర్ కూడా ఉండాలి కదా. నేను ఎవరిని పట్టుకుని ఇట్లా ఎందుకు చేస్తారు అట్లా ఎందుకు చేస్తాను, ఎవరికి అనిపించింది వాళ్ళు చేసారు. బట్ కానీ ఏంటంటే బాడీ ఏమంటారు కదన్నా, మామూలుగా మనోభావాలు దెబ్బతీయకుండా ఎవరైనా ట్రోల్ చేయండి, కామెడీగా చేయండి. కానీ బట్ ఏంది అని అంటే ఇప్పుడు నేను నీ ముందర వాళ్ళకి చెప్పేది ఏంటంటే
కుటుంబాలు అంటే వ్యక్తిగా తను మీడియాలో ఉన్నాడు కాబట్టి మంచిని ఎదుర్కోగలుగుతాడు, చెడుని ఎదుర్కోగలుగుతాడు, ఆయనకు ఆ శక్తి ఉన్నది. ఓకే, అది పక్కన పెడితే ఆయనకంటూ కుటుంబం ఉంటుంది కదా. కుటుంబం సభ్యులు, కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, రిలేటివ్స్ కానీ, ఊరోళ్ళు కానీ, పరిచయం ఉన్నోళ్ళు కానీ అన్నీ ఒకేలాగా తీసుకోరు. దయచేసి ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు చుట్టాలు ఉంటారు, మీకు రిలేషన్స్ ఉంటారు, మీకు అంటే మీ గ్రామస్తులు లేకపోతే మీకున్నటువంటి పరిచయాస్తులు ఉంటారు. మీరు తీసుకున్నంత ఈజీగా వాళ్ళు కూడా తీసుకోరు. వాళ్ళ ఒపీనియన్లు మారిపోతాయి, వాళ్ళు అనే మాటలు మారిపోతాయి, వాళ్ళు చూసే చూపు మారిపోతుంది, నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి. దయచేసి ఏదైనా అంటే ఒక భూతం రమేష్ అనే కాదు, ఇంకెవరి మీద భవిష్యత్తులో ట్రోల్స్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే జస్ట్ ఇమాజిన్ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏంది అని అన్నది. రైట్, ఓకే. మొత్తానికైతే నిజంగా చెప్తున్నా, నీ వాయిస్ మాడ్యులేషన్స్ అయితే బయటపడతా ఉన్నాయి. ఇంకా ఇంకొంచెం కూడా బెటర్గా ట్రై చేస్తావని నేను హోప్ చేస్తున్నా. షూర్గా అన్న, షూర్ ట్రై చేస్తూ ఉంటా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రోలర్స్కి నేను చెప్పేది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ట్రోల్ చేస్తున్నారు కదా, ఒక ఆడపిల్లని హత్య చేసినప్పుడు ఈ ట్రోలర్స్ అంతా ఎటు పోయినారు. నువ్వు పాట పాడినావు దాని మీద పాట పాడాను, అప్పుడు ఎవరు రాలేదు. ఒక రైతు ఒడ్ల రాశి మొత్తం వరదల కొట్టుకపోయినప్పుడు ఏ ట్రోలర్ ఎవరు రాలేదు. అదే బస్సులో గాలిపోతున్నప్పుడు కొన్ని వందల మంది నేను పాట పాడితే ఏడ్చిరు ఆ పాట విని, అప్పుడు ఎవరు రాలేదు. ఈ చిన్న క్వశ్చన్ మార్క్ అంటే మంచిని మొత్తం మీకు వద్దు, చెడుగా ఎవరు పాడుతున్నా సరే తెల్ల పేపర్ మీద ఇంకో ఇప్పుడు నేను వెళ్తున్నా, నేను ఒక మంచి పూలదారిలో వెళ్తున్నా, దాని మీద కంప ముళ్ళు వేసినట్టుగా అనిపించింది నాకు ఒక్కసారి. బా ఏంది, నేను ఈ మధ్య కాలంలో నాకు 5-6 సినిమా ఆఫర్స్ వచ్చినాయి, నేను వెళ్ళినా పాడినా వచ్చినా. నాకేమనిపించింది అంటే, ఈరోజు ఒక ఫోక్ సింగర్ మారుమూల గ్రామం నుంచి సినిమాలో వెళ్ళినాక పాట పాడితే సక్సెస్ అది అని అన్నారు, రేపు చూస్తే ఉంటుందో ఉండదో నాకు ఆ భయం వేసింది. కానీ నేను ఎందుకు భయపడకూడదు, నేను ధైర్యంగా ఉండాలి, ఈ ట్రోలర్స్కి నేను సమాధానం చెప్పాలి అని అనుకున్నా. ఖచ్చితంగా నేను చెప్తూనే ఉంటాను, నాకు ఈరోజు ఏం కాదనమాట. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా నేను విన్నప్పుడు? అంటే అది కూడా ఫేక్ అని అనుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కాల్ చేసిరు అనమాట. వచ్చింది అంటే ఫేకా నిజమా? నిజమో తెలియదు కానీ అలా నా స్టార్ మా నుంచి ఇట్లా కాల్ చేస్తున్నామని అయితే చెప్పారు అనమాట, అన్నారు వాళ్ళు. బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఏంది అనేది తెలియదు. అయితే వాస్తవంగా మీకు ఇంకొక కాల్ వస్తుందని చెప్పారన్న. అంటే వాళ్ళు రియల్ ఫేక్. ఇప్పుడు నాకు ఏమంటుందంటే, ఎవరు ఫోన్ చేసినా కూడా నాకు ఫేకే అనిపిస్తుంది ట్రోల్స్ విన్నాక. మామూలు కొంతమంది పొలిటికల్ లీడర్స్ కు నాకు కాల్ చేసిరు, అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్ కాల్ చేసిరు, మన దగ్గర మన కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, తెలంగాణ పార్టీ నేతలు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాల్స్ చేసి కూడా, అమ్మ ఈ భూతం ఎవరో కానీ భలేగా పట్టుకొని సార్ మొత్తం నేను వాళ్ళ పిఎస్ కానీ అట్లా చెప్తుంటారన్న. కార్లో వెళ్ళేటప్పుడు మన ఇంటర్వ్యూస్ వాళ్ళు పెట్టుకుని చూస్తుంటారట కొంతమంది. నాకు భలే అనిపించింది అప్పుడు, నిజం ఇంత పెద్ద వాళ్ళు కూడా మన ఇంటర్వ్యూలు వింటుర్రా అని. ఒక గొప్ప వ్యక్తి నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పిలిచినమాట, మన సిచ్యువేషన్లో ఉన్న ఇప్పుడు రాజకీయం పరంగా కానీ, ఈ చెవుపోగా అబ్బాయిని మేము ఎక్కడో చూసినామని అనుకున్నాక, నువ్వే కదా మొత్తం పల్లె తిరిగి, ఇక అంతకు మించి అది ఏముందన్న, పెద్ద పెద్ద వ్యక్తులు గుర్తుపడుతున్నారు. మనం ఎంతో మంది, ఒక మంచి అనేది ప్రపంచ వ్యాప్తంగా వెళ్తుందని నాకు అప్పుడు అర్థమైంది. మరి ఇంకా అదే పొలిటికల్ లీడర్స్, నేను ఒక చిన్న పొలిటికల్ పాట పాడితే నువ్వు ఆ పార్టీకి ఎందుకు పాడినావు, ఈ పార్టీకి ఎందుకు పాడినావు అట్లా క్వశ్చన్ మార్కులు వేసి, ఇక అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎవరు మనకు చుట్టాలు గారు. ఇవాళ ఉండి రేపు పోయేటోళ్ళు. ఈ రోజు నీకు పలుకుబడి ఉంటే నువ్వు ఉంటావన్నా, నాకు ఈ రోజు పలుకుబడి ఉంటే నేను ఉంటా, రేపు మనకి ఏదో డౌన్ అయినాడు ఎవరు రారు మన ఫ్యామిలీ తప్ప అని అప్పుడు అనిపించింది. ఆ రోజు నాకు స్ట్రగుల్ పడుతున్నప్పుడు కూడా ఏం కాదు, నీదేందో నీ వేలు వెళ్ళిపోయి నాకు ఫ్యామిలీనే చెప్పింది. ఈ రోజు ట్రోల్స్ ఇంత వస్తున్నాయి, ఇంత ఎదుర్కొంటున్నా కూడా నా ఫ్యామిలీగా గట్టిగా ఉన్నది కాబట్టి నడుస్తుంది. రైట్, ఓకే రమేష్. ఇప్పుడు నువ్వు కెరీర్ స్టార్ట్ చేసింది మొత్తం కూడా పాట, ఆ పాటలు రాయడం కదా. రైట్, నువ్వు పాటలు రాస్తావు కూడా కదా? రాస్తాను. అంటే నల్గొండ నరసన్న రీసెంట్ గా ఏం సాంగ్ అది, ఆయన రామయ్య సాంగ్. ఒక్కసారి పాడతావా? ఓకే అన్న, ఓకే. నువ్వే రాసినావు? నేనే రాసినది. ఊర్లలో భజన చేసుకుంటే అమ్మ వాళ్ళంతా పాడుతుంటే విని కొన్ని పదాలు నేను యాడ్ చేసిన అనమాట. పల్లవి ఒక్క పల్లవి. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నా రామయ్య, అది ఎండి కోల ఓ నా రామయ్య, బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల ఓ నా సీతమ్మ, కట్టరా కాలు గజ కొట్టరా డప్పు దరువు వెయ్యరా కాలి ఎడుగు సిర్రతో చిటకరా శంభో శంకర మురితి జగమురితి లెగుమా ఓహో జంగమ రావయ్య లింగమా జంగమ బాజాట్లే సే భజన
బాజాట్లేసే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య అది ముక్తి భజన ఓ నా సీతమ్మ సేవల్లేసే భజన అది సెక్క భజన ఓ నా రామయ్య అది ముక్తి భజన ఓ నా సీతమ్మ. రైట్, ఓకే. ఇది అంటే రమేష్, భూతం రమేష్ అంటే ఇది. ఆయన ఒక పాట రాయగలడు, ఒక పాట పాడగలడు. అట్లాంటి పాటలు మీరు రాసిన రోజు, పాడిన రోజు ట్రోల్ చేసుకోరు, అంతే అంతేగా? నిజం అన్న ఇదైతే. ఒక పాట రాయాలంటే వాస్తవంగా నేను ఒక గొప్ప వ్యక్తి అంటే విన్న నేను, ఒక పదం ఒక పాట కావాలి, పదాలు అక్షరాలు పాట కావాలంటే ప్రసవ వేదన కంటే మించి ఉంటుందట. ఒక వ్యక్తి అన్నాడు నాతో, అంటే జనరల్గా చిట్ చాట్లో వచ్చింది. అంత ఈజీ అయితే కాదు. ఒక పాట రాయాలి, ఒక లైన్ రాయాలి, దాని ప్రాస కలవాలి, దాని ప్రొనౌన్సియేషన్ కూడా సెట్ కావాలి అని అంటే, ఎప్పుడైతే మీరు పాటలు రాసి పాడగలుగుతారో ఆ రోజు ట్రోల్ చేసుకోండి, బీభత్సంగా చేసుకోండి. అంతే, నేను కూడా చెప్తున్నా, చేసుకోమని చెప్తున్నా. కాకపోతే ఆ రోజు చేసుకోరు. అవును, అంతే కదా? అంతే అన్న. రైట్. నీకు కెరీర్లా నేను విన్న పాట అంటే ఫస్ట్ నేను చూసింది కట్టెలకు పొమ్మన్నది సాంగ్. అవునవును, అది బాగా పిచ్చింగ్ అయ్యేది నీకు చాలా. అది కూడా ఒక్కసారి పాడు. సేతి గాజులు వాయేరా సిలికాడ రాజడిగితే మందును, సేతి గాజులు వాయేరా సిలికాడ రాజడిగితే మందును, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేనవే, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేనవే, కండ్ల కాటుక వాయేరా సిలికాడ రాజడిగితే మందును, కండ్ల కాటుక వాయేరా సిలికాడ రాజడిగితే మందును, మీ వాళ్ళు వచ్చెనవే సినదాన ఏడిస్తే పోయేనవే, మీ వాళ్ళు వచ్చెనవే సినదాన ఏడిస్తే పోయేనవే, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, వేటగాడై వస్తావో. నువ్వే రాసిందా? ఇది నీ రాసిందే. అవునా? రాసిందంటే మామూలుగా సేకరించి అమ్మ వాళ్ళ దగ్గర పాడుతున్నప్పుడు దాన్ని కొంచెం మనం రాసి చేసింది. ఇప్పుడు మామూలుగా జానపద. సంవత్సరాల నుంచి పాడుతున్నావు రమేష్ పాటలు? నేను నాకు ఊహ తెలిసి 4వ తరగతి అన్న, చిన్న ఫోర్త్ క్లాస్ స్కూల్లో నుంచి భూతం రమేష్ స్టేజ్ ఎక్కిందంటే పక్క ప్రైజ్ కట్టుకొని వస్తాడు అనే కాన్ఫిడెంట్ ఉండేది. అట్లా మామూలుగా అప్పుడు ఆ చిన్న వయసులోనే నేను అమ్మ మీద పాట పాడిన. తాటియ పువ్వులిగే ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా అమ్మ చంద్రమ్మలిగే ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో, తంగేడు పువ్వులిగే ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా అమ్మ చంద్రమ్మలిగే ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో. అట్లనే ఈ పాట రాసి పాడుతున్నా. నా తాటియ పువ్వు నీకేం తెలుసు, తంగేడు పువ్వు నీకేం తెలుసు ఇంత చిన్న వయసులానే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నువ్వు రాసిన నేను రాసి పాడిన పాట ఇది. ఎట్లా సాధ్యమైంది? ఇక అసలు అప్పటికి కూడా అందుకే కదా స్కూల్లో కూడా చాలా మంది ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా పాడుతావురా అనమాట, ఏం లేదు నీకు మంచి డిఫరెంట్ వాయిస్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అన్నట్టుగానే కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా నా పేరు సజెషన్ చేసుకొని కొన్ని నేను 100 పాటలు రాసేసి ఈ రోజు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాసిస్తే కానీ ఆ పేరు లేదు నీది. పేరు అంటే కొన్ని వాటిలల్లా ఉన్నది, కొన్ని వాటిలల్లా లేదు. బట్ కానీ నా పాట బయటికి రావడమే నేను ఆ రోజు చాలా హ్యాపీగా. పేరు ఉండాలి కదా రమేష్, పేరు ఉండాలి, గుర్తుండాలి కదా. అవునవును. అంటే టోటల్ జానపదాలే రాస్తావా, లేకపోతే ఒక మంచి పొలిటికల్, లేకపోతే ఇతర కూడా రాయగలుగుతావా? పొలిటికల్ పాటలు కూడా మస్తు వాడేదన్న ఊర్లలో. రైట్, నేను ఒకటి అడుగుతా. ఇప్పటికిప్పుడు నా పేరు మీద ఒక పాట కైగట్టి పాడగలుగుతావా? రాస్తా. పాడగలుగుతావు ఇప్పటికిప్పుడు? పాడతా. క్రాంతి కదా అన్న, ఖచ్చితంగా పాడతా అనమాట. అదిగదిగో అరే అదిగదిగో చెల్ అదిగదిగో కదందొక్కి గదిలినాడు చూడే, క్రాంతి అన్న చూడే, కేఆర్ టీవీలోన యాంకరోయమ్మో యాంకరోయమ్మ, అదిగదిగో అరరే అదిగదిగో చెల్ అదిగదిగో క్రాంతన్న కదం దొక్కినాడే, అమ్మలారలేండి దగా పడ్డ బతుకులాకు అన్నయ్యొస్తుండే, చెల్లెరాలలేండి బడుగు బలగంలో నా పెద్దన్న పేరు దిక్కు కేఆర్ టీవీలోన అన్న చూడమ్మా, అన్న చూడమ్మా, చెల్ అదిగదిగో అరరే అదిగదిగో చెల్ అదిగదిగో కేఆర్ టీవీ క్రాంతన్నో, జేజేలు బలికే వందనాలు బలుకుతూ పాట
వాడి నన్ను ఆలకించవన్నా. వా అబ్బో, ఇప్పటికిప్పుడు వాడేవాట వాడిండు. యా రియల్లీ ఫెంటాస్టిక్ అసలు. అంటే ఇంత నాలెడ్జ్, స్కిల్, టాలెంట్ నాకైతే ఏం చెప్పాలనో కూడా అర్థమవుతలేదు. బాధ అవుతుంది కాకపోతే లోపల ఇట్లాంటి వ్యక్తిని ట్రోల్ చేసింది అని చెప్పేసి గుర్తొచ్చినప్పుడల్లా. నేను అదే ట్రోల్ చేసినా కూడా నేను బాధపడలే, కానీ సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి కదా, వాటి మీద ఎందుకు ట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక భర్తను చంపిన వైష్ణవి అనే అమ్మాయి ఉన్నది, ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయమే జరగలేదని మనం చూసుకుంటా ఉన్నాం. అంతే, ఇప్పుడు జనాలకు కూడా పబ్లిక్ కావాల్సింది ఏంది అని అంటే ఈ ఎంటర్టైన్మెంట్ విషయాల మీద ఫోకస్ చేయడము, దాన్ని టార్గెట్ చేస్తూ ఉండడం, కానీ అసలైన ఇష్యూలను ఎవరు పట్టించుకోరు, ఎవరు కాన్సన్ట్రేషన్ కూడా చేయరు, అంత టైం దానికి కూడా ఇయ్యరు. అట్లే ఉంది సొసైటీ కూడా, అట్లే ఉంది. నువ్వు దానికి ఇబ్బంది పడాల్సింది లేదు, దానికి నువ్వు కుంగిపోవాల్సింది లేదు, లేకపోతే ఏదో నష్టం జరిగిందని బాధపడాల్సింది కూడా లేదు. డెఫినెట్గా నీకు ఇంకొంచెం అంటే ఇంకా కూడా బెటర్ లైఫ్ ఉంటుందని అయితే నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా ఎవరు టచ్ చేయలేదు, ట్రోల్స్ చేశారు కదా, ఎవరు టచ్ చేయలేని స్థాయిలో నువ్వు ఉంటావని కూడా నేను ఆశిస్తున్నా. డెఫినెట్గా వన్ డే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నాడు ఉంటావు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పారనమాట, ఈరోజు ట్రోల్స్ వల్ల మిమ్మల్ని కలిసిన ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు నాకు ఫోన్ చేస్తున్నారు, చెప్పిన కదా ఇందాక మీకు. బట్ కానీ ఏంటంటే ఈ ట్రోల్స్ వల్ల నాకు ప్లస్ జరిగిందని నేను చెప్పుకుంటాను. ముందుగా మైనస్ అనేది సరే కొంతమంది వ్యక్తుల వల్ల నేను అనుకున్న ఫ్యామిలీ బాధపడుతుందనే, కానీ చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఫోన్ చేశారు, నువ్వు బాధపడవలసిన అవసరమే లేదని అన్నారు. ఇప్పుడు కొన్ని మీడియాస్ కూడా చూసుకుంటాం, మా వల్ల నీకు ఎలాంటిది ఏమన్నా ప్రాబ్లం అయితే చెప్పు రమేష్, మేము ఎప్పుడు నీ వెనకనే ఉంటాను. నేను ఆ మీడియాలో కూడా పని చేయని వాళ్ళు కూడా నాకు కాల్ చేసినమాట, పెద్ద పెద్ద మీడియాస్. ఓకే అన్నా కూడా నాకు అనిపించింది ఇక ఓకే, ఇప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు మీరు ఒక మాట ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉంటారని. డెఫినెట్గా వాళ్ళ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి, ఇలాంటి పాట ప్రయాణంలో నేను ఎప్పుడు వెళ్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఈ ట్రోల్ తర్వాత నానిని కలిసే అవకాశం వచ్చిందని విన్నా, నిజమేనా? అది కలిసినాక చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పాను. అవునా? నిజంగా అంటే ఏదన్నా పాట ప్లాన్ చేస్తురా మరి ప్యారడైజ్ లా? అంటే పాట ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇంకా నేను అనుకున్నా, ఫిక్స్ అయిపోయాను అనమాట. నన్ను నాన్నగారు పిలిస్తే బాగుండు, ఇన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి కదా, సరే నేను ఆ రోజు పాడింది తప్పే కావచ్చు ఒప్పే కావచ్చు, ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుండు అని అనుకోక ముందుకే నాకు కొంతమంది వ్యక్తుల నుంచి కూడా మామూలుగా మెసేజ్లు చేయడం, అదేవిధంగా నువ్వు తొందరలోనే ఆయన కలుస్తావు అనడం, అట్లా అనడం జరిగిందనమాట. ఇంకొకరు అంటున్నారు, ఎవరు మామూలు కామెంట్స్ పెట్టేటప్పుడు, ఇలాంటి ట్రోలర్సే రేపు ఈ బిగ్ బాస్ వస్తుందంట, ఆ బిగ్ బాస్లో కూడా మనోడే ఉంటాడు ఖచ్చితంగా, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక నాకు అనిపించింది, అమ్మ ఇట్లా ఉంటారా మనుషులు అది ఇదని. మొత్తానికి ఏది జరిగినా మన మంచికి అని. ఇప్పుడు ఇది జరిగింది కూడా భూతం రమేష్ మంచికే అట్లా అనుకున్నా కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాను. కొంచెం ఫీల్ అయిన కొన్ని వీడియోలకు కానీ తప్ప మిగతా చెప్పిన కదా ట్రోల్స్ అన్నిటికీ నేను ఎంజాయ్ చేసిన అనమాట. సినిమాలకు కూడా పాటలు రాస్తావు కదా? రాస్తావా? అవకాశం వస్తే రాస్తావా? ఖచ్చితంగా వచ్చింది, రాసినా కూడా. ఈ మధ్యల కాలంలో రాసిన ట్రోల్స్ వల్ల భయపడ్డా. ఏం పాట? కొద్దిగా పాడొచ్చా? అది అంటే పాడకూడదు, కానీ అదే వర్షన్ లో ఉన్న ఇంకొక పాట పాడతా. పుట్టలా గద్దె పుట్టల్ల గద్దె ఎల్లమ్మో పూల్ల గద్దె ఎల్లమ్మ, జోగు జోగురాలు జోగురాలమ్మో ఎల్లమ్మ, మా వీరాలమ్మో ఎల్లమ్మ, ఎల్లు ఎల్లారి మాత ఎల్లా వెల్లమ్మో, బయలెల్లి రావమ్మో ఎల్లమ్మ, కండెలారాని కండెల్లారాని ఎల్లమ్మో, గజ్జెల్లారాని ఎల్లమ్మ, ఏదుమ్ము బండారి ఎనకొడిగట్టిందే ఎల్లమ్మ, ఎనకొడిగట్టిందే ఎల్లమ్మ, మూతుమ్ము బండారి ముందలోడి గట్టే ఎల్లమ్మ, ముందలోడి గట్టే ఎల్లమ్మ, జోగు జోగురాలు జోగురాలమ్మో ఎల్లమ్మో, మా వీరాలమ్మో ఎల్లమ్మ, భూమిలో పుట్టినవమ్మ ఒరి మాయలెల్లు, భూలోక మాతవోయమ్మ ఒరి మాయలెల్లు, అద్దంచి నాచరివమ్మ ఒరి మాయలెల్లు, ఆది పార్య శక్తివమ్మ ఒరి మాయలెల్లు, అరే భూమిలో పుట్టింది భూలోక మాత, జగతిలో పుట్టింది జలవీర మాత, భూమిలో భూమిలో పుట్టినవమ్మ ఒరి మాయలెల్లు, భూలోక మాతవోయమ్మ ఒరి మాయలెల్లు. ఈ స్టైల్ అని ఇంతకు మించి ఉంటుంది ఆ పాట. ఇదే సమాధానం. అంటే ఎల్లమ్మ పాటలు? ఎల్లమ్మ పాటలు. ఎల్లమ్మ పాటనే. ఎల్లమ్మ సినిమా అయితే కాదుగా? అంటే కాదు కాదా? అవునా? కాదన్నా కాదా? అంటే చెప్పొద్దు ఆఫీషియల్, అసలు చెప్పకూడదు. అందుకని ఏదైనా చెప్పినా కదా, ఏదైనా ఈ రోజు మూవీ సాంగ్ ఒకరు పాడి వస్తేనే తెలవట్లేదు ఎవరు వాయిస్ సెట్ అవుతుందో. బట్ కానీ అదొక ఫిక్స్ అయింది అనేది తెలుసు. బట్ కానీ అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తా, ఇదన్నా నేను ఇది పాడినా అని మీ దగ్గరికి వస్తాను నేను. డన్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా
నువ్వు ఒక హైట్స్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఖచ్చితంగా ఉంటావని కూడా థ్యాంక్ ఆశిస్తున్నా. యూ సో మచ్. ఖచ్చితంగా నువ్వు హైట్స్ లోకి పోతావు, గొప్ప స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉంటావు, ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న. విష్ ఆల్ ది బెస్ట్. సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఇట్లా. అందుకోసమే నేను పిలిచిన. నువ్వు ఎక్కడ కుంగిపోవద్దు, ఎక్కడ ఇబ్బంది పడవద్దు అని నేను పిలిచిన. అదే టైంకు నువ్వు కూడా ఫ్రీగా ఉన్నావు, వచ్చినావు. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ ఇంకొక మాట, నాకు ఇట్లా సన్మానం చేసరికి నేను పాట పాడుతూ బయలుదేరిన కథ మీకు చెప్తా, ఒకటే పాటతోటి. నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పూట పాడుతున్నా ఈ పాట, రాసుకున్నా ఓ చోట చెప్పుతున్నా నా కదా, చెప్పుతున్నా నా కదా. జానపదం ప్రాణమాయే, పల్లె పదం ఊపిరాయే, జీవితం ఎటు బోవునో గమ్యం ఎటు చేరెనో. నమ్ముకొని నాన్న ఉండే, ఎదురు చూస్తూ అమ్మ ఉండే, నా కథేమవునో పాటను నమ్ముకుంటినో. అన్నా, మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని, మా అమ్మ నాన్నలా గౌరాల కొడుకుని, కోట్ల ఆస్తులు లేవన్నా కోట్ల ఆస్తిని నేనన్నా, కోట్ల ఆస్తులు లేవన్నా కోట్ల ఆస్తులు నేనన్నా. ఎన్నెన్నో జన్మల ఫలము పాటమ్మతో నా బంధం, పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ, పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ. అందాల భాగ్యనగరం అదరహో భాగ్యనగరం, నా ఒంటరి ప్రయాణం దరి చేరేనన్న నమ్మకం, నా ఒంటరి ప్రయాణం దరి చేరేనన్న నమ్మక. పాటమ్మ విడువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ, పాటమ్మ మరువనమ్మ నిన్ను మరిసే నేనుండనమ్మ. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మంచి పొజిషన్ లో ఉంటావు, మళ్ళా చెప్తున్నా, ఖచ్చితంగా ఉంటావు, ఉండాలి, ఉండి తీరుతావు, అంతే ఇక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, కలుస్తా. థ్యాంక్ యూ.